కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా మీరు చేస్తున్న ప్రార్థనలకు, మీరు చూపిస్తున్న ఆసక్తికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంత్యోక్ మినిస్ట్రీస్లో వాంగ్మయానికి సాలినంతటి సహాయం చేస్తున్న దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో వ్యక్తిత్వ ధ్యానాలు అనే ఓ పుస్తకం, ఆ తర్వాత దీనబంధు గారి జీవితం, ఇలా పుస్తకాలు వెలువడడానికి ప్రభు సాయపడ్డారు. అంతేకాదు, మీరు విగ్గారి పుస్తకం తెలుగులో చదివారు, దాన్ని ఆంగ్లంలో చేయడానికి వారెప్పుడో అడిగారు. ఆ ప్రయత్నం సఫలమైంది. తమ్ముడు సుశాంత్ ఆ పని చేశారు. అది ఇంగ్లీష్లో అచ్చయింది. మీకు కావలసిన వారు ఆనంద్ గారికి మీరు ఫోన్ చేసి పొందొచ్చు. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే ఇంకా క్యాలెండర్స్ ఏమైనా దొరుకుతాయని అడిగేవారు కనపడుతున్నారు. క్యాలెండర్సు డిసెంబర్ నెల దగ్గరికి వచ్చేటికి అయిపోయినాయి. దయచేసి మీకు తగినంత సరఫరా చేయలేకపోయినా క్షంతవీరం. ఇకపోతే మరో మాట ఏమిటంటే, పునరుద్ధాన ప్రత్యక్షతలు 2, వృద్ధాప్యం 1 కూడా అచ్చు కావాలి. ఆ విషయం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు సువార్త పత్రిక క్రమంగా ముద్రించబడుతోంది. అలాగే నెలవంగా కూడా ముద్రించబడుతుంది పిల్లల కోసం. ఇప్పటికీ 35 పుస్తకాలు ముద్రితమయ్యాయి. 2 బుక్సు, అవి దేవునితో ఏకాంతం, నీకోసం అని 2 పుస్తకాలు. కష్టంలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారికి ఆదరించడం కోసం నీకోసం అనే పుస్తకాన్ని, దేవునితో వ్యక్తిగతంగా గడపాలి అనే ఆశను ఆకలిని రేపడానికి దేవునితో ఏకాంతం అనే పుస్తకం కూడా ఉంది. అవి బల్క్గా దొరకవు. ఎవరు అంటే ఎవరైనా ఆసక్తి కలిగిన వారు కావాలి అంటే ఒక ప్రతిని మీకు పంపడానికి ఆనంద్ గారికి మీరు ఫోన్ చేసి పొందొచ్చు. ఇది ఆ 2 బుక్సు కేవలం మీ ఆత్మీయ జీవితాల కోసమే కానీ వీళ్ళ కోసం కాదు. ఇకపోతే జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదికాండం 50వ అధ్యాయంలో 17వ వచనం చివరి భాగం, వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను అనే మాట. అతడు ఏడ్చెను. ఇది నీతిమంతుని కన్నీరు. దేవుని చేతి సాధనం యొక్క కన్నీరు. నిజాయితీ పరుడైన వాని కన్నీరు. ఫలించేవాని కన్నీరు. పోషించడానికి దేవుని సాధనమైన వాని కన్నీరు. ఎందుకో మనసు కాస్త బాధకు లోనైంది. వారు క్షమాపణ చెప్పడం కొరకే తండ్రి పేరు చెప్పారో, నిజంగానే యాకోబు గారు వారిని నా పేరట క్షమాపణ కోరండి అని అన్నారో, పరిశుద్ధాత్ముడు ఇదమిద్దంగా రాయలేదు అక్కడ. వారి అన్నల మాటలవి. వాటిని మనం ఎలా తీసుకోవాలో స్పష్టంగా అర్థం కాని పరిస్థితి. కానీ అక్కడ
యోసేపు ఎందుకు ఏడ్చినట్టు, యోసేపు అంతరంగానికి బాధ కలగకపోతే ఏడ్చుండేవాడా? సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో హన్నా ఏడుస్తుంది కదూ ఫెనిన్నాను బట్టి. మీరే ఆలోచించండి. తన మనసు గాయపడితేనే కదా ఏడుపు. కన్నీరు వెనక మన ఊహకందని బాధ, గాయం ఉంటాయి. మంచిగా వారు వచ్చినా కానీ వారి అంతరంగంలో అతడు తమ మీద పగ తీర్చుకుంటాడేమో అనే ఆలోచనే కదా ఉంది వారి అంతరంగాల్లో. పగ తీర్చుకోవద్దని చెప్పడం కోసమే కదా వారు వచ్చారు, తండ్రి మాటను అడ్డం పెట్టుకుని. యోసేపు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. యోబు కూడా 16వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఆ మాట ఆలోచించదగినది. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను అన్నాడు. నరపుత్రుని విషయంలో వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి, నేనైతే వ్యాజ్యం ఆడలేను, వారు అనే మాటలకు నేను జవాబు చెప్పలేను. వారు తమ నాలుకను తమ ఇష్టానుసారంగా వాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అది సత్యం అన్నట్టు మాట్లాడుతున్నారు. వినేవారు సైతం వారి మాటలు విని మోసపోయేటట్టుగా వారి మాటలున్నాయి. వారితో నేను వ్యాజ్యం ఆడలేను, కానీ నీవు వ్యాజ్యం ఆడడం కొరకు నీ వైపు నా కనులెత్తి ప్రవాహంగా కన్నీళ్ళని విడుస్తున్నాను అని యోబన్నాడు. గాయం కన్నీటిని ప్రవహింపచేస్తుంది. ఏడ్పు అంతరంగంలో అయిన గాయాన్ని చూపిస్తుంది. మీరే ఆలోచించండి. ఈ సందర్భంలో మరో మాట కూడా నేను చూపిస్తాను. కీర్తనాకారుడు అంటాడు, 56వ కీర్తన 8వ వచనంలో, కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రతి కన్నీటిని దేవుడు భద్రపరిచేవాడు. ప్రతి కన్నీటి బొట్టును లిఖించేవాడు. కన్నీటి భాష ఎరిగినవాడు ఆయన వాటన్నిటిని బట్టి ఒకానొక దినాన్న ఖచ్చితంగా వ్యాజ్యమాడేవాడు. ఇప్పుడు నా ముందున్న ఆలోచన ఏమిటంటే, యోసేపు దుఃఖానికి కారణం ఉంది. తాను వారితో ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఏమని? మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడవద్దు అని చెప్పాడు 45:5లో. నేను ఇక్కడికి వచ్చినట్లుగా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని ఎంత స్పష్టంగా చెప్పాడే. అయినా అనుమానిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తిని అనుమానంతో చూడడం అనేది బాధాకరం. ఎంత ఖచ్చితంగా చెప్పాడు, మీ మీద నాకే ద్వేషం లేదని కదా, ఇది దేవుడు మేలు కోసమే చేశాడు అని మరి చెప్పాడు కదా, దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు అన్నాడు కదా. అయినా అవన్నీ మర్చిపోయి, అంటే సహజంగా మనిషి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం దగ్గర తప్పిపోతుంటాడు. తన భావాలు, తమ అనుమానాలు, తమ భయాలను ఆధారం చేసుకుని ఎదుటివాడిని సస్పెక్ట్ చేయడం అనేది చేస్తుంటారు. ఎదుటివాడు ఇలా చేస్తాడేమో
అనే సందేహాన్ని వెలిబుచ్చి బాధపరుస్తారు. అది అందరి విషయంలోనూ వాస్తవమే. మన మాటను వారు వింటారు, కానీ వారి అంతరంగంలో వారి మనస్సాక్షి చేసే దోషారోపణ ఉందే, అక్కడ వారు తప్పకుండా రేపు దీనికి మనం జీతాన్ని చెల్లించవలసి వస్తుందేమో కదా అనే బాధ. దేవుడు చెల్లించడానికి తీర్మానం చేసుకుంటే నువ్వు చెల్లించాలి, నేనైనా చెల్లించాలి. నేను క్షమించాను కదా అని యోసేపే అన్నప్పుడు ఇంకా అతన్ని అనుమానించటం అనేది మంచిది కాదు కదా. రెండవదిగా, వారు చేసింది మేలు కొరకే జరిగిందని గట్టిగా చెప్పాడు కదా. ఈ 15 సంవత్సరాల కాలం తాను ఏ కొదవా లేకుండా పోషించాడు కదా. ఎంత సాయం పొందారు వారు, వారి కుటుంబాలు, వారి మందలు, వారి కలిగిన సమస్తం ఈ దేశంలో భద్రంగా ఉండడం. అంతేకాదు, ఐగుప్తీయులందరి గౌరవాన్ని పొందడం. ఐగుప్తీయులందరూ యోసేపు యొక్క తండ్రిగా యాకోబును, యోసేపుకు సహోదరులుగా వీరందరినీ. ఇక్కడ 16వ వచనంలో 50లో యోసేపునకి ఇలాగ వర్తమానం పంపిరి అన్నాడు. ఎవరితో పంపుంటారు వర్తమానం? బహుశా నేను అనుకునేది బెన్యామీన్తోనే పంపుంటారేమో కదా. బెన్యామీను చెప్తున్నప్పుడు వెనకాల వీళ్ళున్నారు, ముందు వచ్చింది బెన్యామీను అనుకుంటాను. బెన్యామీను ఈ మాటలు చెప్పాక ఏడ్చాడు అనుకుంటా. వర్తమానం పంపిను అంటే ఇంకెవరితో పంపగలరు? ఏ కష్టం రానివ్వకుండా, ఏ నష్టం జరగకుండా ఇంతకాలం కాపాడిన యోసేపును రేపు పగ తీర్చుకుంటాడేమో, మనం చేసిన కీడుకు ప్రతికీడు చేస్తాడేమో అనే ఆలోచన రావడం అనేది పొరపాటే. మర్చిపోవద్దు. అంటే యోసేపును అర్థం చేసుకున్న దగ్గర వారు పొరపడ్డారు. యోసేపును వారు అపార్థం చేసుకున్నారు. లేకపోతే ఇలాంటి ఆలోచన చేసి యోసేపును ఏడ్పించేవారు కారు. చాలా మార్లు మనకు కొద్దిమంది జ్ఞాపకానికి వస్తుంటారు. వారు మన వల్ల దుఃఖపడినవారు. వారేం పొరపాటు చేశారు? వారేం తప్పు చేశారు? మీలో మీరు మాట్లాడుకుని, మీకు మీరు ఊహించుకుని, మీకుగా మీరు రేపు మనకి ఏదైనా కీడు చేస్తాడేమో అని. తండ్రి లేడు కదా, యాకోబు చనిపోయినాడు కదా, ఇప్పుడు ఖచ్చితంగా కీడు చేసే వీలుంది అనే ఒక నిర్ణయానికి వచ్చేసి యోసేపును గాయపరిచిన ఈ సందర్భం నిజంగా దుఃఖానికి హేతు. తన అధికారాన్ని బట్టి అయినా ఎప్పుడైనా అనుచితంగా ప్రవర్తించాడా? తొందరపడి మాట్లాడాడా? ఎవరినైనా బాధ పెట్టాడా? లేదుగా. ఇన్ని సంవత్సరాల కాలం వారు అతని నుండి పొందిన ఆధిక్యతలన్నిటినీ మర్చిపోయి అతన్ని ఇప్పుడు బాధ పెట్టడానికి సంకల్పించటం అనేది దేవుడు ఒప్పుకుంటాడా అనేది నా ముందున్న ప్రశ్న. అయితే యోసేపు ప్రవర్తనలో కొంచెమైనా ప్రతికూలత కనపడలేదే. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ సహోదరులు ఆలోచించారో, ఏ రీతిగా వీళ్ళు యోసేపు దగ్గరికి కబురు పెట్టారో
ఇలాంటి సమయాలు సమాధానపడుతున్నట్టు కనపడతాయా, బాధపరుస్తున్నట్టు కనపడతాయా, ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకున్నట్టు కనపడతాయా? మీరే ఆలోచన చేయండి. ఒక్కోసారి మనం సమాధానం కోసం వర్తమానం పంపుతున్నా దుఃఖపరచడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంటుంది. మర్చిపోద్దు, ఆలోచించండి ఒకసారి. ఈ అధ్యాయంలో మనకు కనిపించిన ఈ మాటల వద్ద యోసేపు ఏడ్చెను అని, ఫలించడి కొమ్మైన తమ సహోదరుని, తమ పోషణకు ఆధారమైన వాన్ని, సమాజంలో తమకు ఒక స్థానానికి కారణమైన వాన్ని, ఎవరు దేవుని సాధనమో అతనిని బట్టే మీకు ఈ గుర్తింపు, అంతేగాని మీకుగా ఏ గుర్తింపు రాదు. ఇప్పుడు మీకున్న ఒకే ఒక వ్యక్తి యోసేపు కదా, అతని మీద మీకు సందేహాన్నో అతన్ని బాధ పెట్టేటువంటి ఆలోచనను మీ అంతరంగంలోనికి వచ్చి అతనితో మాట్లాడిన ఈ మాటలు అతనికి ఎలాంటి దుఃఖాన్ని కలుగు చేస్తే ఆలోచించుకుంటే పశ్చాత్తాపం కలకమాంతం. మీరే ఆలోచించండి. ఒక్కసారి యోసేపు ముఖాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తునకు ప్రధానమంత్రిగా ఉన్న, ప్రపంచం ఆకలి తీరుస్తున్నవాడిగా ఉన్న ఈ రోజున ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని అతడు గావురుమని ఏడ్చాడు. ఆ ఏడ్పు విన్న తరువాత ఏం జరిగిందో చూడండి. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడ్డారు. ఇదిగో మేము నీకు దాసులమని చెప్పారు. ఈ మాట నిజానికి భయం, ఒత్తిడి, బాధ వీటన్నిటి వల్ల సంభవించిందే. వాస్తవానికి కీడు చేసే ఆలోచన యోసేపుకు లేదు, పగ తీర్చుకునే ఆలోచన యోసేపుకు లేదు. క్షమించిన వాణ్ణి, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాణ్ణి, నష్టాన్ని భరించిన వాణ్ణి, సాలినంతటి సహాయం చేయడానికి చేయి చాపిన వాణ్ణి దుఃఖపెట్టడం అనేది జరుగుతుంటుంది. ఆలోచించండి ఒకసారి. నేను ఒక మాట మీతో చెప్తాను. ప్రతి ఇంటిలోనూ ఇది కనపడుతుంది. ఒకానొక దినాన్న పెద్దవారైన వారు దాటిపోయాక మిగిలిన వారు ఒకరిని ఒకరు అపార్థం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు నా పక్షంగా ఉండవలసిన వ్యక్తి లేడు, మా పక్షంగా ఉండవలసిన వ్యక్తి లేడు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అనేది మానవ నైజం. కానీ దేవుని ప్రేమ కలిగిన యోసేపు, దేవుని మనసు కలిగిన యోసేపు, దేవుని కనికరానికి ప్రతినిధిగా ఉన్నటువంటి యోసేపును అపార్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వారి అంతరంగాలకు గాయాన్ని కలిగి చేసిన వాళ్ళం అవుతాం. మీరైనా నేనైనా. అవును, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ప్రభుని గురించి మీకు తెలుసు కదూ. ఆయన మీకోసం 33 సంవత్సరాలు భూమి మీద జీవించారని తెలుసు కదూ. మనందరి పాపాల కోసం కలువరిలో తన రక్తాన్ని చిందించారని తెలుసు కదూ. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారని కూడా తెలుసు కదూ. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని తెలుసు కదూ. ప్రభువుని గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రభు విషయంలో మీ వైఖరి ఏమిటి? ఆలోచించండి. ఆ వైఖరి, మీ ఆలోచన
ఆయన అంతరంగాన్ని గాయపరచుదా? ఖచ్చితంగా గాయపరుస్తుంది కదా. ఈరోజైనా ఆయన అర్థం చేసుకుంటే ఆయన ప్రేమ కలిగినవాడు, ఆయన కనికరం చూపించేవాడు, ఆయన క్షమించేవాడు. క్షమించిన వాడిని విచిత్రం ఏమిటంటే మన పాపాలను ఆయన క్షమించిన తరువాత కూడా గత పాపాలకు శిక్ష వస్తుందేమో అనే భయాలు ఇప్పటికీ విశ్వాసుల్లో ఉండడం అనేది బాధాకరం. రక్షించబడిన తరువాత ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది, సందేహం లేదు. కానీ మారు మనసుకు పూర్వం మనం చేసిన ఏ పాపానికి శిక్ష ఉండదు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఆలోచించండి ఒకసారి. ప్రభువును కూడా యోసేపు వల్ని అపార్థం చేసుకున్న సహోదరులు అనేక మంది ఉన్నారు. ఆయన గతమంతటిని క్షమించాడు. ఇక మీదట మనం పొరపాటు చేస్తే దానికి సంబంధించిన శిక్షను చాస్టైజ్మెంట్ అంటారు, అవి వస్తుంది, అందులో సందేహం లేదు. కానీ గతంలో చేసిన సమస్తాన్ని క్షమించడానికి ఆయన క్షమించేశాడు. మరన్నటికి జ్ఞాపకం చేసుకోడు. తిరిగి దాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన అంతరంగానికి కూడా గాయం అవుతుందేమో గుర్తు చేసుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవా, మరోసారి మా ప్రియులందరితో కలిసి మీ పాదాల సమీపానికి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీరు చూపించిన ప్రేమ యోసేపు కంటే మించింది. మీరు చూపించిన వాత్సల్యత అది వివరించడానికి సాధ్యం కానిది. మీరు చేసిన త్యాగం అది అనూహ్యమైంది. మీరే జీవాహారంగా మిమ్మల్ని మీరు మాకు అర్పించుకున్నారు. మమ్మల్ని క్షమించారు. మరన్నటికి జ్ఞాపకం చేసుకొని అన్నారు. అట్టి మిమ్మల్ని వాటిని బట్టి ఇంకేదైనా తీర్పు వస్తుందేమో అనే భయాలు అంతరంగాల్లో పొడచూపుతున్నప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారనే సత్యం మా ప్రియులు గుర్తించడానికి కృపనిమ్మని మీ చేతులకే వారిని అప్పగిస్తూ ఆదరించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.
మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుల్కా కురిసే మంచు జారే చిరుకు మెరిసే మెరు